జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో స్పీడ్ పెంచాయి ప్రధాన పార్టీలన్నీ. 3 పార్టీల నుంచి 3 స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటున్నారు. 30,000 మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున క్యాంపెయిన్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. నవీన్ యాదవ్ కి ఓటేస్తే ఎంఐఎంకి ఓటేసినట్లే అన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ప్రచారం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ నడుపుతోంది సర్కారా లేక రౌడీ దర్బారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఉద్యోగుల్ని వేధిస్తున్నారన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రాష్ట్రాన్ని నిండా ముంచేశారన్నారు కేటీఆర్. నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇండ్లు కొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా. మజ్లిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలు వేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ 2 పార్టీలు. మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఇంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఐఎం పార్టీ ఒక చీకటి ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్ నగర మేయరు మజ్లిస్ పార్టీకి ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు ఒప్పందంతో ఈరోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. రాబోయే ఎన్నికల్లో 30,000 మెజారిటీతోని జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. 3 సార్లు బీజేపీకి ఇచ్చారు. 2014, 2019, 2023 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. 2014, 2018, 2023 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. మీ సమస్యలు తీరినాయా? ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. हम लोग गर्व से कहना हमारा हैदराबाद शान आज मंत्री बन गए. अगर उनको तारीफ नहीं किए तो नहीं किए, मगर खिलाफ करने का क्या जरूरी था किशन रेड्डी साहब?